తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి అని వ్రాయబడింది. అయితే సంతోషం అనేటువంటిది మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించినట్లయితే ఇది మనస్సు హృదయముల యొక్క స్థితిగా పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. సామెతలు 17వ అధ్యాయము 22వ వచనంలో సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును అని చెప్పబడింది. అంటే సంతోషం అనేది ఇది మనసు యొక్క స్థితి. అంతేకాకుండా సామెతలు 15వ అధ్యాయం 13వ వచనంలో సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనో దుఃఖము వలన ఆత్మ నలిగిపోవును అని చెప్పబడింది. ఈ వాక్యాన్ని బట్టి కూడా సంతోషం అనేటువంటిది మన మనసుకు హృదయానికి సంబంధించిందని మనకు అర్థమవుతుంది. మనసు హృదయము సంతోషంగా లేకపోతే, మనసు హృదయము దుఃఖానికి లోనైతే ఈ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుంది అంటే జీవాత్మ అయినటువంటి అది నీ మీదకే వస్తుంది. అనగా ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడింది. అనగా నరుడు అంటే నేనైనా నువ్వైనా ఒక జీవాత్మ. హృదయము మనస్సు సంతోషంగా ఉన్నా దుఃఖంగా ఉన్నా ఆ ప్రభావము తిరిగి ఆత్మ అయినటువంటి మనకే చేరుతుంది. కీర్తనలు 13వ అధ్యాయము 12వ వచనంలో కోరిక సఫలము కాకుండా చేత హృదయం నొచ్చును అని వ్రాయబడింది. కాబట్టి హృదయము నొచ్చుకుంటే, అలాగే మనసు దుఃఖపడితే ఈ ఎఫెక్ట్ తిరిగి ఆత్మకే చేరుతుంది. సామెతలు 15వ అధ్యాయము 13వ వచనంలో మనో దుఃఖం వలన ఆత్మ నలిగిపోవును అని చెప్పబడింది. మనస్సు దుఃఖానికి లోనైతే ఆ ఎఫెక్ట్ తిరిగి ఆత్మకే తగిలి ఆత్మ నలిగిపోతుంది. ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, మనస్సులో హృదయంలో సంతోషం ఉంటే ఆత్మ బాగుంటుంది, అనగా నీవు బాగుంటావు. మనస్సు హృదయము దుఃఖానికి లోనైతే నొచ్చుకుంటే శరీరము ఎంతగానో క్షీణిస్తుంది, అనగా శరీర ఆరోగ్యము క్షీణిస్తుంది. సామెతలు 17వ అధ్యాయం 22వ వచనం ప్రకారంగా నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయను, అనగా ఎముకలను ఎండిపోజేసేటువంటి ఆ శక్తి నలిగిన మనస్సుకు ఉంది. అందువలన మనస్సును సంతోషంగా మనం ఉంచుకోవాలి. మనస్సును సంతోషంతో నింపుకోకపోతే, మనస్సుని దుఃఖం నుంచి మనం కాపాడుకోకపోతే శరీర ఆరోగ్యాన్ని మనం కాపాడుకోలేము. సామెతలు 15వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. మనకు ఆరోగ్యం బాగుండాలంటే మనము మనసును కాపాడుకోవాలి, హృదయాన్ని కాపాడుకోవాలి. హృదయంలో మనస్సులో సంతోషం ఉండేలా మనం చూసుకోవాలి. మనస్సు హృదయాల స్థితి ఆత్మ అయినటువంటి మన మీద పడుతుంది. 143వ కీర్తనలో 7వ వచనంలో యెహోవా నా ఆత్మ క్షీణిస్తున్నది అనేటువంటి ఆ లైన్ని మనం చూడవచ్చు. మనస్సుని హృదయాన్ని దుఃఖానికి లోను చేసేటువంటిది నిజంగా ఏంటి అని మనం ఆలోచించాలి. నిజంగా ఏంటి అంటే, మన మనసు ఎల్లప్పుడూ కూడా దేవుడిచ్చినటువంటి చాయిస్ ప్రకారంగా ఆత్మ విషయాల మీదనైనా మనసును ఉంచవచ్చు, లేదా భూ సంబంధమైనటువంటి శరీర విషయాల మీదనైనా కూడా మనసుని ఉంచవచ్చు. దేవుడు ప్రతి మానవుడికి ఈ విషయంలో ఒక చాయిస్ అనేది ఇచ్చి ఉన్నాడు. ఇది ప్రతి మానవునికి లభ్యమే. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నింపుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయం మీద మనసు నింపుతారు. కాబట్టి మన మనసుని శరీర విషయాల మీదనైనా ఉంచుకోవచ్చు, లేదా ఆత్మ విషయాల మీదనైనా మనం ఉంచుకోవచ్చు. మనసుని మనము శరీర విషయాల మీద ఉంచితే, అనగా శరీర విషయాలు అనగా ఈ లోకంలో ఎలాంటి విషయాలు మనుషులు కలిగి ఉన్నారో, మనం శరీర విషయాల మీద మనసును ఉంచితే అలాంటి విషయాల మీదే మనం కూడా మనసును ఉంచాల్సి వస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనంలో మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నది?
మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అవయవాల యొక్క సుఖం కొరకు, అవయవాల యొక్క భోగం కొరకు అనేకమైనటువంటి గుణాలు ప్రపంచంలోని మన చుట్టూ ఉండే మనుషులు కలిగి ఉన్నారు. వాళ్ళని మనం చూసినప్పుడు, వాళ్ళతో మనం స్నేహం చేసినప్పుడు మనం కూడా అలాంటి అలవాట్లు కలిగి ఉంటే, అవే గుణాలు మనం కూడా పెంపొందించుకుంటే, అలాంటి గుణాల మీద మన మనసు లగ్నమైతే, మన మనసు అలాంటి గుణాల మీద ఉన్నట్లయితే అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ విశేషాలన్నీ కూడా మళ్ళీ మన ఆత్మకు, జీవాత్మకే చేరి మనల్ని ఎంతగానో హింసకు గురి చేస్తాయి. రోమ 1వ అధ్యాయము 22 నుంచి 31 వరకు చూస్తే దుర్నీతి, దుష్టత్వము, లోభము, ఈర్ష్య, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెతనము, అపవాదులు వేయడం, దేవద్వేషిగా ఉండడం, హింసించడం, అహంకారంతో ఉండడం, బింకములాడడం, చెడ్డవాటిని కల్పించడం, తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండడం, అవివేకం కలిగి ఉండడం, మాట తప్పడం, అనురాగమే లేకుండా ఉండడం, నిర్దయగా అనగా దయగా లేకుండా, ఈ గుణాలు చెప్పబడ్డాయి. ఈ గుణాలు కలిగినటువంటి వారి మాటలు వింటూ, ఈ గుణాలు కలిగినటువంటి వారి ప్రవర్తన మనం చూస్తూ ఉంటే మన మనసు వీటిల్ని జీవాత్మైనటువంటి మనకు అందిస్తుంది. అప్పుడు ఈ విషయాల మీదే మనసు ఉన్నప్పుడు, మన మనస్సు అంతా కూడా ఈ విషయాలతో నిండినప్పుడు మనస్సు నిండా సంతోషానికి ఏమాత్రం మార్గం లేకుండా దుఃఖము, బాధ, వేదనతోనే మనసు నిండిపోతుంది. మనసు దుఃఖము, వేదన, బాధతో నిండిపోతే ఆ ఎఫెక్ట్ తిరిగి జీవాత్మ అనేటువంటి మన మీద పడి మనం ఎంతో దుఃఖానికి లోనవుతాం, బాధకు లోనవుతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ వీటి గురించి చెప్పబడింది. కాబట్టి ఇటువంటి వాటి మీద మనసు ఉంటే మనసులో సంతోషానికి తావులేదు. మనసు దుఃఖంగా ఉంటుంది, వేదనగా ఉంటుంది. మనసు వేదనగా ఉంటే జీవాత్మకు ఆ ప్రభావం తగులుతుంది, అనగా నీకు ఆ ప్రభావం తగులుతుంది. నీ మనసు దుఃఖంతో, వేదనతో నిండిపోతే దాని ప్రభావం నీ ఆత్మకే కాదు, నీ శరీరానికి కూడా తగిలి నీ శరీరం ఎంతో అనారోగ్యానికి లోనవుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు అని చెప్పబడింది. వీటితో మన మనసు నిండిపోతే మనము సంతోషంగా ఉండలేము. సంతోషంగా లేకపోతే మన శరీర ఆరోగ్యం పాడవుతుంది, మన ఆత్మ నలిగిపోతుంది. అంతేకాకుండా యాకోబు 3వ అధ్యాయం 14వ వచనంలో హృదయంలో సహింపనలవు కాని మత్సరము, వివాదం గురించి చెప్పబడింది. మన హృదయంలో సహింపనలవు కాని మత్సరము, వివాదం ఉంచుకుంటే మనం సంతోషంగా ఉండలేము. సంతోషంగా లేకపోతే మన శరీర ఆరోగ్యం క్షీణించిపోతుంది, మన ఆత్మ నలిగిపోతుంది. అంతేకాకుండా మన మనసులో సంతోషం అనేటువంటిది లేకపోతే, మన జీవాత్మ చనిపోయేటప్పటికీ సంతోషం అనేటువంటి ఆత్మఫలం లేకుండా ఉంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి అర్హత కోల్పోతుంది. మరి మన మనస్సును ఎలా సంతోషంగా ఉంచుకోగలం అని ప్రశ్నించుకుంటే కీర్తనలు 119 అనగా 119వ కీర్తన 103వ అధ్యాయంలో దేవుని వాక్యములు జిహ్వకు ఎంతో మధురములు అని చెప్పబడింది. అట్లాగే సామెతలు 24వ అధ్యాయంలో వాక్యం అనేటువంటిది మన ఆత్మకు ఎటువంటిది ఒకసారి చదివి వినిపిస్తాను. సామెతలు 24వ అధ్యాయము 13వ వచనం చూస్తే, నా కుమారుడా తేనె త్రాగము, అది రుచిగలది కదా, తేనె పట్టు తినుము, అది నీ నాలుకకు తీపియే కదా, నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకోను. మన ఆత్మకు తీపిగా, మధురంగా, మాధుర్యంగా, తృప్తిగా, సంతోషంగా ఆ అనుభవాన్ని కలిగించేటువంటిది దేవుని యొక్క పరిశుద్ధ వాక్యమే. శాశ్వత కాలం నిలిచేది దేవుని వాక్యమే. అందువలన ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యం నిరంతరం ఉంటుంది. శాశ్వతం నిలిచేది దేవుని వాక్యమే. మన ఆత్మకు నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని ఇచ్చేది దేవుని వాక్యమే. అందువలన మనము దినములోని ఎంత సమయాన్ని వాక్యం కొరకు కేటాయిస్తున్నామో మనం ఆలోచించుకోవాలి. మనం ఆరోగ్యంగా జీవించడానికి ఎన్నో విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, మినరల్స్ వీటి గురించి ఆలోచిస్తున్నాం. అవి ఉండేటువంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. కానీ మనసును కాపాడుకోలేకపోతే, హృదయాన్ని కాపాడుకోలేకపోతే, మనసులో, హృదయంలో సంతోషం లేకపోతే శరీరం ఆరోగ్యంగా ఉండదు. అట్లాగే దేవుని దగ్గరకు వెళ్ళాలని, పరలోక రాజ్యాన్ని చేరుకోవాలని, చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరూ
దేవుని దగ్గరికే వెళ్ళాలని కోరుకుంటారు, పరలోకానికే వెళ్ళాలని కోరుకుంటారు. ప్రసంగి 12:7లో మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోను, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని మళ్ళా పోవాలనేటువంటి ఈ ఆలోచన దాదాపు ప్రతి మనిషికి ఉంటుంది. కానీ నీ ఆత్మలో సంతోషం అనేటువంటి ఆత్మఫలం లేకపోయినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో ఆత్మఫలాల లిస్టు ఉన్నది. ఆ లిస్టులో ఈరోజు సంతోషం గురించి మనం ప్రస్తావించుకున్నాం. ఆ సంతోషం అనేది నీ ఆత్మ యొక్క స్వభావంగా నీవు చనిపోయేలోపు మలుచుకోకపోతే నీవు శరీరాన్ని వదిలేటప్పటికీ నీవు తీర్పు అనే ఎగ్జామ్లో ఫెయిల్ అవుతావు, దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. అందువలన నిజమైన సంతోషాన్ని మనం కలిగించేటువంటి ఆ దేవుని వాక్యాన్ని మనం దినదినము ఎన్ని పనులు ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉన్నాయి. ఆఫీస్ పని కొంతమందికి ఉంది, బిజినెస్ పని కొంతమందికి ఉంది, చదువుకునే పని కొంతమందికి ఉంది. ఆ పనులు చేద్దాం, కానీ దినంలో కొంత సమయాన్ని మనకు ఇహమునందును పరమునందును ఆరోగ్యాన్ని, క్షేమమును, శాశ్వతమైన సమాధానాన్ని, శాంతిని ఇచ్చేటువంటి పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి కూడా మన మనసుకు ఈ పని అప్పచెప్పుదాం. మనమందరం సంతోషం కలిగి జీవిద్దాం. గాడ్ బ్లెస్ యు ఆల్.